సోమందేపల్లి మండలం సోమందేపల్లి గ్రామ పంచాయతీ సాయినగర్ నందు ప్రచారం నిర్వహిస్తున్నాము. ఎందుకంటే మనము ఉషమ్మక్కని అదేవిధంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిగాను ఉషమ్మక్కని ఎమ్మెల్యేగా చేసుకోవడానికి ఈరోజు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాము. ఈ ప్రచారం భాగంగా ప్రజలందరూ చాలా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్గా ఒకటే చెప్తున్నాను నేను, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేసేయగలుగుతాడో అదే చెప్తున్నాడు అనమాట. ఎక్కువ ఇది లేకపోకుండా అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పోనివ్వున అంటే రెట్టింపు పథకాలు ఇచ్చేసి జనాల్ని మోసం చేసి మొబ్బు పెట్టి గెలవాలని చూస్తున్నాడు. అవన్నీ కాని పని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే చెప్పొచ్చు, మీకు అది చేస్తాం ఇది చేస్తామని కాదు, చెప్పట్లేదు. ఎందుకంటే మనం ఏదైతే చేయగలుగుతామో, ఏదైతే మాట ఇస్తే మాట తప్పమో అవే పథకాలు అవే నవరత్నాలు భాగంగా కొన్ని పెంచి నేతన్న నేస్తం కానీ చేయూత కానీ అమ్మఒడి కానీ అన్నీ మనకి ఎంతైతే చేయగలుగుతామో చిన్న వడ్డీ కానీ అవి చేస్తున్నాడు. కాబట్టి ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినాడంటే చేస్తాడు కాబట్టి ప్రజలు కూడా చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ అన్ని చెప్పి మోసం చేశాడు జనాలు. అప్పట్లోనే బంగారు రుణమాఫీ, సున్నా ఒకటి డాక్టర్ రుణమాఫీ, రైతు రుణమాఫీ అన్ని చెప్పి చేయట్లేదు. ఎందుకంటే అదేవిధంగా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట ఇచ్చినాడో ఇప్పుడు 99% పథకాలన్నీ నెరవేర్చినాడు. కాబట్టి ఈ పొద్దు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ పొద్దు మనకి తిరగబోయే మే 13 ఎలక్షన్లు, అదేవిధంగా జూన్ 4 మన కౌంటింగ్ తర్వాత జూన్ 4వ తేదీ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలిపోయి మనం వైనాట్ 175 కింద చూసుకుని మనము సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4వ తేదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు సోమందేపల్లి మండలం సోమందేపల్లి మేజర్ పంచాయతీలో సాయినగర్లో ఇంటింటికి ప్రచారం చేయబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కలిసి జెడ్పీటీసీ కావచ్చు, వైస్ సర్పంచ్ కావచ్చు, తదితర నాయకులందరూ కూడా ముక్తకంఠంతో ప్రతి ఒక్క ఇల్లు కూడా తిరిగి అక్కడ జరిగినటువంటి అభివృద్ధి గురించి చెప్తూ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలని అందిన విధంగా ప్రచారం చేయించు ముందుకు పోతున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అత్యధిక మెజార్టీతో ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్స్ కూడా గెలిచే అవకాశాలు ప్రతి ఒక్క దీంట్లో కూడా ముమ్మరంగా ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 175 సీట్లు కూడా గెలిచి అరంగేట్రం వహిస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఓట్లు వేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు సోమందేపల్లి మండల కేంద్రంలోని సోమందేపల్లి మేజర్ పంచాయతీలో సాయినగర్ నందు మన వైఎస్ఆర్సీపీ మరొకసారి ప్రభుత్వాన్ని చేపట్టేలాగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైనాట్ 175/175లో భాగంగా ప్రతి గడప గడపకు వెళ్ళి మేము ప్రచారం నిర్వహిస్తున్నాము. ఇక్కడ ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. నాయకుడు లేని సమాజాన్ని నిర్మించడమే నిజమైన నాయకుడి లక్ష్యం అని చెప్పేసి ఎవరో పెద్ద అని చెప్పాడు. అలాంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక వ్యక్తి అంటే జన్మభూమి కమిటీలు లేకుండా, మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా కేవలం పీపీటీ ద్వారా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కేవలం ప్రతి ఒక్క బెనిఫిషరీకి డైరెక్ట్గా అకౌంట్లో అమౌంట్ పడి వాళ్ళు చెప్తున్న పథకాలకు లేదు మాకు ఇంత అమౌంట్ పడింది, మాకు ఇంత సంక్షేమం జరిగింది, ఆయన వల్ల ఇలా లబ్ధి పొందాము. ఒక జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు 10 అడుగులు వేస్తే ఈయన 11వ అడుగు వేసేసి ప్రతి ఇంటికి మంచి పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, అమ్మఒడి ద్వారా, చేయూత ద్వారా, అలాగే రజకులకు, తర్వాత చేనేతలకు, అలాగే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ ఆయన చేసిన మంచిని వాళ్ళే ఇంకా మేము ఓటు అడగకముందే అన్నా మేము జగన్కి వేస్తాం, మేము మంచి చేశారు మాకు, మేము ఆయన సొమ్ము తిన్నాం, మేము జగన్కి వేస్తాం, ఇంకొకసారి గెలిపించుకుంటాం అంటే ఇంకా అంతకంటే ఒక కార్యకర్త ఏం కావాలా అంటే మనం ఓటు అడగకముందే ప్రజలే స్వచ్ఛందంగా మేము జగన్ని గెలిపించుకుంటామని చెప్తే ఒక జగన్మోహన్ రెడ్డి కార్యకర్త కంటే కూడా ఒక అభిమానిగా గర్వపడుతున్నాం మేము. ఇలాంటి ప్రభుత్వంలో మేమందరం నడుస్తున్నందుకు, ఈ ప్రభుత్వంలో మేము భాగస్వామైనందుకు చాలా గర్విస్తూ ఇంకొకసారి 175లో 175 భాగంగా ఇంకా కొంచెం గట్టిగా కృషి చేసి పెనుగొండ గడ్డపై ఈసారి అత్యధిక మెజారిటీతో మా ఉషశ్రీ చరణ్ గారిని గెలిపించుకొనేసి అఖండ మెజారిటీతో ఇంకొకసారి మంత్రిగా కూడా చేసుకుంటాం. మేము కంపల్సరీగా ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, నాయకుడు కావచ్చు,
ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మనం ఈ కొన్ని రోజులు పడే కష్టమే 5 ఏళ్ళు మనం వసంతకాలంలో ఉన్నట్టుంటుంది. దయచేసి అందరూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు కానీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి గడపకు వెళ్ళండి. మనం చేసిన మంచిని వివరించండి. తెలియని వాళ్ళకి తెలియజెప్పండి. మనం చేయాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు. ఆ మంచిని 10 మందికి చెప్పి 10 ఓట్లు ఒక్క కార్యకర్త వేయించినా కూడా అఖండమైన మెజారిటీతో వైనాట్ 175 సాధిస్తాము. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.